ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ విధంగా మీ ముందుకు రావడానికల్లా కారణం ఏమిటంటే, ఈరోజు భారత క్రైస్తవ దినోత్సవం. భారతదేశానికి క్రైస్తవాన్ని తెచ్చినటువంటి రోజు, క్రైస్తవం వచ్చినటువంటి రోజు. అది ఎవరి ద్వారా అంటే, యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకరైనటువంటి తోమా గారి ద్వారా ఈరోజు భారతదేశానికి క్రిస్టియానిటీ వచ్చింది. కాబట్టి ఇది భారతీయ క్రైస్తవ దినోత్సవం. ఈ భారతీయ క్రైస్తవ దినోత్సవము మరి తోమా గారు 52వ సంవత్సరంలో క్రీస్తు శకం 52వ సంవత్సరంలో మరి మొట్టమొదటసారి సిరియన్కు ఆయన వెళ్ళి సిరియన్ నుండి మరి అక్కడ నుండి ఏం చేశాడంటే వాడ ప్రయాణము చేసి, ఈ వాడ ప్రయాణం ద్వారా కేరళ రాష్ట్రంలోనే తిరువాన్కూర్ అనే ప్రాంతానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. తిరువాన్కూరు కావేరీ పోర్టు లేదంటే ఓడరేవులో ఆయన దిగారు. ఆ ఓడరేవుకు చేరుకున్న తర్వాత మరి తోమా గారు భారతదేశంలోనికి ఈ క్రైస్తవ్యము అనేది తీసుకొచ్చారు. అంతేగాని బ్రిటిష్ వారు భారతదేశానికి క్రైస్తవ్యం తీసుకురాలేదు, క్రిస్టియానిటీ తీసుకురాలేదు. ఈ విషయము స్పష్టం చేయటానికే నేను మరొక్కసారి, తెలుసు అందరికీ, ఈ భారతదేశ క్రైస్తవ దినోత్సవ సందర్భంగా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేరేపించబడి ఇలాగా మరి ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ భారతదేశంలోనికి బ్రిటిష్ వారు క్రైస్తవ్యం తేలేదు. ఎవరు తెచ్చారంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో ఒక ఆయన అయినటువంటి తోమా గారు తీసుకుని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈయన ఈ తోమా భక్తుని ద్వారానే ఇక్కడ క్రిస్టియానిటీ వచ్చింది అని మరి అనేక మంది పెద్దలు తెలియజేశారు. మరి అపోస్తలులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు కూడా చాలాసార్లు స్పష్టం చేశారు. కాబట్టి దైవజనాంగమా, ఈ విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి, తెలుసుకోవాలి. ఈ విషయం క్రిస్టియానిటీ అలా వచ్చింది, ఇలా వచ్చింది, బ్రిటిష్ వాడు తెచ్చిపెట్టారు అని చాలామంది తెలియక పేలుతూ ఉంటారు. వాళ్ళకు మనము విని వెంటనే మరి జవాబు చెప్పాలి. కాబట్టి ఈయన తోమా గారు భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, తిరువాన్కూరు మహారాజు గారి సంస్థ, తిరువాన్కూరు మహారాజు గారి ఆ సంస్థానంలో 300 మంది బ్రాహ్మణ కుటుంబాలకు చెందిన వారు మరి ఈ తోమా గారి యొక్క బోధలు విని, ఈ బోధలకు మరి వారు ఏం చేశారంటే బాప్తిసం పొందారు. ఎంతమంది? 300 మంది బాప్తిసం పొందారు. 300 మంది బాప్తిసం పొంది ఈ తోమా భక్తుని ద్వారా వాళ్ళు రక్షణ పొందినటువంటి ఆ బ్రాహ్మణులు, ఆ సంతతి వారు నేటి వరకు ఉన్నారు. అక్కడ ఒక మందిరం కూడా గతసారి నేను చూపించాను. కాబట్టి ఇలాగా తోమా గారు వచ్చి సువార్తను ప్రకటించిన తర్వాత కేరళలో మందిరాన్ని స్థాపించి మార్తోమన్ సిరియన్ చర్చి, ఏ చర్చి?
మార్తోమన్ సిరియన్ చర్చి. గతంలో చూపించాను చర్చి ఫోటో, లేదంటే ఆ ప్లేస్కి వెళ్ళి ఒక ఫోటో వీడియో తీస్తే ఆ వీడియో కూడా నేను చూపించాను. మార్తోమన్ సిరియన్ చర్చి అనేది 52వ సంవత్సరం, క్రీస్తు శకం 52వ సంవత్సరంలో ఆయన వచ్చిన తర్వాత స్థాపించబడినటువంటి చర్చి, దైవజనాంగమ. ఆ తర్వాత ఏమైందంటే, ఆ చర్చి స్థాపించిన తర్వాత ఈయన ఏం చేశారంటే, పిలువబడుతున్నారు ఆ ప్రాంతంలో అందరూ మరి ఆ మందిరానికి చేరుకుంటున్నటువంటి ఆ ప్రదేశానికి వచ్చి ఆరాధన చేస్తున్నటువంటి సమయంలో ఆయన దక్షిణ భారతదేశంలో సువార్త ప్రకటిస్తూ, సువార్తను వ్యాపింపచేస్తూ ప్రకటిస్తూ ఎక్కడికి చేరంటే చెన్నై అనే ప్రాంతానికి చేరారు. ఎక్కడికి? చెన్నై అంటే మద్రాసు ప్రాంతానికి చేరి, మద్రాసు ప్రాంతంలో ఈయన ఆ మద్రాసు ప్రాంతానికి చేరిన తర్వాత ఆ నగరానికి చేరుకొని అక్కడ ఒక పర్వతం మీద మోకరించి ఆయన ఏం చేస్తాడంటే ప్రార్థన చేయుచుండగా, ఒక పర్వతం కొండ, ఆ కొండ మీద మోకరించి ప్రార్థన చేస్తున్నాడు తోమా గారు. ప్రార్థన చేస్తుంటే మతోన్మాదులు ఆయనను వెనుక నుండి బల్లెముతో పొడిచి ఆయన ఏం చేశారు? హతసాక్షిగా చంపేశారు. బల్లెముతో పొడిచారు. వెనకాల ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని మోకరించి కన్నీరు విడిచి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైనటువంటి తోమా గారిని ఈ మతోన్మాదులు బల్లెముతో పొడిచారు. బల్లెముతో పొడితే ఆయన హతసాక్షిగా అక్కడ ఏమయ్యారంటే చనిపోయారు. చనిపోయి అక్కడ మరి ఆ ప్లేస్కే, ఆ ప్రాంతానికే నేడు సెంట్ తోమా మౌంట్ అని దాన్ని పిలుస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సెంట్ తోమా మౌంట్ అని పిలుస్తున్నారు. చాలామంది దర్శకులు దర్శిస్తూ ఉంటారు. కాబట్టి బైబిల్ ఆధారాల ప్రకారంగా మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు అని మార్కు సువార్త 16:15 చెప్పబడినట్లు, అలాగే బూదిగంతముల వరకు, మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురు అని అపోస్తల కార్యాలు 1:8 చెప్పినట్లు, అలాగే మరి ప్రకటన గ్రంథం 22:20లో కూడా చెప్పినట్లు ప్రభు త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. కాబట్టి ఈయన ఈ రాకడను అందరికీ చేరవేసి సత్యస్వార్త ప్రకటించాలని దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. యేసయ్యకు మహిమ కలుగును గాక. మీ అందరికీ భారతదేశ క్రైస్తవ శుభాకాంక్షలు. భారతదేశం క్రిస్టియన్ భారతీయ క్రైస్తవ శుభాకాంక్షలు మీకు అందరికి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఈ సత్యాన్ని అందరికీ తెలియచేయండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.